శ్రీ గురుభ్యో నమః. జై శ్రీరామ్. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. రామాయణము రామ మార్గం అరణ్యకాండ ఎందు సూక్ష్మంగా వేదాంత విశేషాలు. గం గణపతి నమః. వాల్మీకి గిరి సంభూత రమసాగరగామిని పునాది భువనం పుణ్య రామాయణ మహానది శ్లోకసార సమాకీర్ణం సర్గకల్లోల సంకులం కాండగ్రాహ మహామినం వందే రామాయణార్ణవం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచే సదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సీతారామ లక్ష్మణులు దండకారణ్యమునందు ప్రవేశించారు. ఈ దండకారణ్యము ప్రదేశము ఒకప్పుడు ఇక్ష్వాకు మహారాజు పరిపాలించిన సామ్రాజ్యము, లక్ష్మీ నివాస స్థానము అయి ఉన్నది. ఇప్పుడు మహారణ్యమైంది. సూర్యవంశమునకు మనువు మొదటివాడు. ఆ మనువు వలన ఉత్పన్నమైన వాడు ఇక్ష్వాకుడు. ఈ ఇక్ష్వాకునికి 100 మంది పుత్రులు, 100 పుత్రులు. ఈ పుత్రులలో చివరివాడు దండుడు. ఆ దండకుని చేతికందిన సామ్రాజ్య ప్రదేశమే నేడు అరణ్యమైనది. ఈ దండకుడు చిన్నప్పుడు చేసిన దుండగములు చూసి ఇక్ష్వాకుడు ఇతనికి దండుడు అని పేరు పెట్టాడు. దండుడు ఈ ప్రదేశం పాలించుచుండగా శుక్రాచార్యులు వారు ఇతనికి పురోహితుడు. అరజ అను కుమార్తె శుక్రాచార్యుల వారికి పుత్రిక అయి ఉన్నది. దండుడు శుక్రాచార్యుని కుమార్తె అయిన అరజను బలాత్కరించింది. ఇది తెలుసుకుని శుక్రాచార్యుల వారు నేటి నుండి 7వ రోజు ఈ సామ్రాజ్యము మట్టి వానతో నాశనమైపోవును అని శపించారు. మహర్షుల శిక్షాదండములు వారి వాగ్వ్రజములు. శుక్రాచార్యుడు ఇతర మహర్షులందరూ ఆ ప్రదేశము వీడి వెడలిపోయినారు. శుక్రాచార్యుడు తన కుమార్తె అయిన అరజను ఓ సరస్సు గల ప్రదేశం నందు ఉంచి తపస్సు చేసుకొనుము అని చెప్పి వెడలిపోయాడు. దైవికములై వచ్చు పాప ప్రారబ్ధములను క్షయింపచేయునది తపస్సు మాత్రమే. భారతీయ శాస్త్రములు నిత్య నైమిత్తిక ప్రాయశ్చిత కర్మలను, వాటిని మానవ జీవితమును పవిత్రముగా ఉంచుటకు విధించినవి. దండుడి సామ్రాజ్య లక్ష్మికి అస్తమయ కాలము దాపురించినది. శుక్రాచార్య శాప ఫలితంగా దేవేంద్రుడు 7వ రోజున ధారాపాతములైన మట్టితో కూడిన వానను కురిపించెను. ఈ ప్రదేశములో ఉన్న చరాచర జీవులు మొత్తం నశించి మహారణ్యం అయినది. ఈ ప్రదేశమునకు కొంచెం దూరంలో శుక్రాచార్యుని అనుగ్రహం వలన కొంత ప్రదేశం మాత్రము మునులకు ఆశ్రయమై ఉన్నది. మునులకు ఆశ్రయం అవటం వలన జనస్థానమని పేరు వచ్చినది. రాములు వారికి ప్రప్రథమంగా దర్శనమిచ్చినది
తాపశాస్త్రం తాపసాశ్రమముచే తాపశాస్త్రములే రాముల వారికి ప్రప్రథముగా దర్శనమిచ్చినవి తాపశాస్త్రములే. అవి తపస్సుచే ప్రకాశించుచున్న మండములు మండలములు. భారతీయ మహర్షుల ఆశ్రమముల చతుర్దశ భువనాత్మకమగు సృష్టి ఖండము లోని విజ్ఞానమునకు నిలయములు. 4 వేదములు, 6 శాస్త్రములు మూర్తి స్వరూపములుగా ధరించి ఆ తాపసులను సేవించుచుండెను. అవి బ్రహ్మ విద్య స్థానములు. భూమండలమును స్వర్గధామం గావించినవి ఆ మహర్షుల పుణ్యపుంజములు. రాముడు తారక రాముడు. మునుల దృష్టి యందు రాముడు మానవ మాత్రుడైన ఓ రాజు మాత్రమే కాదు, రాముడు ఉపనిషత్ ప్రతిపాద్యమగు బ్రహ్మము. ఓంకారంలోని అకార, ఉకార, మకార అర్ధమాత్రలు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులని రామోత్తర తాపి ఉపనిషత్ వర్ణించి ఉన్నది. ఓంకారంలో అకార ఉకారములు లక్ష్మణ శత్రుఘ్నులుగా, మకారము భరతుడిగా చెప్పబడినది. ప్రణవంలో చివరిదగు అర్ధమాత్రయే రాముల వారు. కావున కోదండ రాముని ఆ మునులు ఈ దృష్టితోనే చూశారు. దివ్య జ్ఞానోపన్నాసే దివ్య జ్ఞానోపన్నాసేహ అని మునులు వాల్మీకిని వర్ణించారు. మునులు రామునికి నెలపొడుపు నాటి చంద్రుని వలె కనపడను వల్ల కోదండ రాముని ఆ మునులు దివ్య జ్ఞానోపన్నాసేహ అని మునుల దృష్టులను వాల్మీకి వారు వర్ణించారు. మునులు రాముని నెలపొడుపు నాటి చంద్రుని వలె కనపడను. తే తం సోమ విమోద్యంతం అని రాములు వారు ఇప్పుడు ఉదయ చంద్రుడు కాగా తరువాత ఆ మహర్షులకు రాములు వారు షోడశ కళాత్మిక పూర్ణచంద్రులు కాగలరు. భగవతత్వం 2 విధములు. ఒకటి సగుణము, 2 నిర్గుణము. ప్రస్తుతం రామబ్రహ్మం సగుణం కోదండం ధరించిన సౌభాగ్య గరిమను రాములు వారు మునులకు దర్శనమిచ్చారు. తన సంకల్పంచే నిర్గుణ పరబ్రహ్మము కల్పించుకున్న రూపము. కన్ను ముక్కులు తీరు ముఖమండలంకు శోభ కూర్చగా విశాల వక్షస్థలము, ఆజానుబాహువులు, సింహ మధ్యమము ఆ మూర్తి యొక్క దేహ మధ్య భాగమని ప్రత్యేక సౌందర్యం ఒసగినది. అట్లే ఊరు జాను పదద్వంద్వములను చూపరులకు కనురెప్ప వేయకుండా చూచుచున్నది దివ్య నీలకాంతి గల దేహం. ఇది అపూర్వ సౌందర్యం. ఇది ఏ భగవంతుని చూడదగిన చూపు.
రెప్పలు ఆవరణములు. ఆ ఆవరణమును తొలగించుకొని చూడవలెను. విరాధుడు ఒక శాపగ్రస్తుడు. పూర్వము ఇతడు తుంబురుడు అను గంధర్వుడు. కామార్తుడై రంభతో కూడగా కుబేరుని శాపంచే రాక్షసుడైనాడు. ఆ కుబేరుడే రామలక్ష్మణుల చేత శాప విముక్తి కలుగునని చెప్పినాడు. ఇక శరభంగ ముని. ఈ ముని చాలా వృద్ధుడు. ఈ మునికి ఎప్పుడో బ్రహ్మలోకం నుండి ఆహ్వానం వచ్చినను రామ దర్శనం అయ్యే వరకు వేచి ఉండను. రాములు వారిని 2 గడియలు అనగా 48 నిమిషములు దర్శించి ఆతిథ్యం ఇచ్చి సుతీక్ష్ణాశ్రమమునకు వెళ్ళుమని చెప్పి చితి పేర్చుకుని చితి ఎందు కూర్చుని తన నుండి యోగాగ్నిని రగిల్చి స్థూల శరీరమును ఆహుతి గావించి తేజోమయ శరీరంతో బ్రహ్మలోకంకి ఎగిరాడు. బ్రహ్మలోకమున చతుర్ముఖ బ్రహ్మ స్వయంగా శరభంగమునికి స్వాగతం పలికాడు. ఇక సుతీక్ష్ణ మహర్షి. ఈ మహర్షి కూడా రాముల వారి రాకకై ఎదురు చూచుచున్న యోగి పుంగవుడు. ఈ మునులందరూ రాక్షస సంహారమునకై రాముల వారిని ఎక్కడ నిలపవలెనో ముందుగానే నిర్ణయించి రాముల వారిని ఆ ప్రదేశముకు పంపారు. రాములు వారు ఇట్లు ఋషి మండలములందు చరించుచూ 10 సంవత్సరములు గడిపారు. రాములు వారి యొక్క పంచవటి క్షేత్ర ప్రవేశముతోనే మహారాక్షస వధ కథ ఘట్టమునకు మొదలు. సీతారామ లక్ష్మణులు గోదావరి నదికి స్నానమునకు వెళ్ళి రాముడు రుద్రుడు కాగా సీతాదేవి పార్వతీదేవి అలా కనపడను. రాముడు రుద్రుడు కాగా సీతాదేవి పార్వతీ వలె కనపడను. లక్ష్మణుడు సాక్షాత్తు నందీశ్వరుడు. గోదావరి నదీ తీరం నుండి మీరు పర్ణశాలకు చేరను. కృతాభిషేకు గిరిరాజపుత్ర్యా రుద్ర సనంది భగవా నివేశ. సాక్షాత్తు నారాయణుడు రుద్రుడై ఏలో వర్ణింపబడిన వైకుంఠవాసి కుటుంబం ఒక్కమారుగా కైలాసవాసి గోదావరి నుండి వచ్చిరని మహర్షి ఏల వర్ణించను. కరదూషణ త్రిశిరసుల సంహారమున రాముల వారు రుద్రుడు కాగా ఆయన వీరపత్ని సీత పర్వతరాజ పుత్రికయై ఆ రుద్రుని లోకోత్తర రౌద్రమును చూడవలసి ఉండను. భక్తాగ్రేసురుడగు లక్ష్మణుడు రామాజ్ఞ పాలింప నందీశ్వరుడు అయ్యాడు. ముగ్గురు మూర్తులలో ఒకరినొకరు తక్కువ ఎక్కువలు చెప్పుట పురాణేతిహాసముల లక్ష్యం కాదు. ఒక్కొక్క కార్య నిర్వాహకత్వము నందు ఒక్కొక్క మూర్తి అయి అఖండ బ్రహ్మ చైతన్యము చరిత్రకు లక్ష్యమవుతుండేది. ఇది ఉపనిషత్ సిద్ధాంతం. ఖరదూషణ త్రిశిరసుల యుద్ధం నందు
మహర్షి బృందం దేవతలు రామ పరాక్రమమును చూచుటకై అక్కడ నిలిచిరి. ఆశీస్సులతో అస్త్రములతో రాముల వారికి సహాయం చేసిన వారు క్రింద మహర్షులు, పైన దేవతలు. క్రింద మహర్షులు, పైన దేవతలు ముక్త కంఠంతో రాముల వారిని స్వస్తి గోబ్రాహ్మణేభ్యోస్తు లోకానాం ఏభి సంగతాః జయతాం రాఘవ యుద్ధే పౌలస్యాన్ రజనీచరాన్ చక్రహస్తో యథా యుద్ధే సర్వ అసుర పుంగవాన్ అని దీవించింది. ఆ యుద్ధమున రాముల వారు ఎందు ప్రవేశించినది రుద్రతేజమని వాల్మీకి అనిది. బభూవ రూపం క్రుద్ధస్య రుద్రస్యేన రుద్రస్యేవ పినాకినః అనిది. మరలా బభూవ రూపం క్రుద్ధస్వ రుద్రసేవ్య పినాకినః అనిది. కరుణతో రాముల వారు చెప్పినవి మాటలు కాదు, శాస్త్ర సిద్ధాంతములు. ఇప్పుడు చేసినవి కర్మ జన్మాంతరమున ఫలమిచ్చినాను, ఈ లోకంలో కూడా ఇచ్చిన. ఇవి రెండు సందేహములు. లోకకంటకుడు ఎంతటి బలవంతుడైనా అతనిని మృత్యువు బలిగొనక తప్పదని ఉద్వేజనీయో భూతానాం నృశంసః పాపకర్మకృత త్రయాణామపి లోకానాం ఈశ్వరోపి నతిష్టతి. అనగా ఎవరు లోకకంటకుడై ఘాతుక కృత్యములకు పాల్పడునో అతడు మూడు లోకముల్లో ప్రభు అయ్యును జీవింపజాలడు. యుద్ధము పూర్తి అయిన తర్వాత సీతాదేవి రాముల వారిని ఆలింగనం చేసుకుంది. తన వక్షస్థలములో రాముల వారి దేహంపై యుద్ధం నందు కలిగిన దెబ్బలకు ఉపశమనం కల్పించింది. ఇది శృంగారమా? కాదు. శృంగారము పచ్చి శృంగారము, పరిపక్వ శృంగారం అని రెండు విధములు. పచ్చి శృంగారం మోహంలోనిది. మోహముచే అనుభవించు శృంగారం దుఃఖము నుంచుచుండగా, పరిపక్వ ప్రేమ జన్మరాహిత్యమునకు తావు కలుగును. సీతారాములు ప్రేమమూర్తులు, పార్వతీ పరమేశ్వరుడు ప్రేమమూర్తులు. సీతారాముల ప్రేమ, అలాగే పార్వతి రాధాకృష్ణులు ప్రేమమూర్తులు. కామేశ్వరుల వలె సీతారాములు కూడా ప్రేమమూర్తులే. పరిపూర్ణానందము వసుకున్నది ప్రేమ, క్షణికానందం వసుకున్నది మరియు దుఃఖం ఇచ్చినది మోహం. ప్రేమమూర్తుల శృంగారము అఖండము. ఆ శృంగారమునకు ఖండత్వం లేదు. పూర్ణానుస్వారము విసర్గలైనట్లు, అనగా అరసున్నాలైనట్లు పరిపూర్ణ శృంగారము లేక పరిపూర్ణ ప్రేమ రెండు ఉపాధులైనది. ఖండాత్మ యగు జీవునకు ఆశ్రయమై ఉన్నది. ఖండాత్మ యగు జీవునకు ఆశ్రయమై ఉన్నది. స్త్రీత్వము ఖండాత్మయగు జీవుడు కాగా, పూర్ణాత్మ పురుష ఉపాధితో జీవునకు ఆశ్రయమైనది. రాముల వారు
పూర్ణానంద విగ్రహం. సీత జీవుడు లేక మాతృమూర్తి. వీరిని పవిత్ర ప్రేమామృత స్వరూపముగా దర్శించిన వారు మహర్షులు. పరబ్రహ్మము నందు రసస్వరూపము, పరబ్రహ్మము రసస్వరూపం. సోవై రసః అని శృతి. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతి ప్రణస్తని అని లలితా సహస్రం. ఆ పరమేశ్వరి ఉచద్వంద్వం ప్రణవ ఓంకారం. శ్రుత్వా శ్రీరామ విజయం పాపబంధాత్ ప్రముచ్యతే తథైవ శృంఖలాబంధాత్ రుణబంధా విముచ్యతే. శ్రుత్వా పుష్పవతి నారీతనయం వంశవర్ధనం లభతే రాఘవేంద్రస్య ప్రసాదాత్ కీర్తివర్ధనం. కరదూషణాదులను వధించిన శ్రీరామ విజయమును వినుటచే పాపము తొలగును, కారాగృహ బంధ విముక్తులగును, రుణ విముక్తులగును. రజస్వల అయిన 5వ రోజు నుండి ఈ కథాశ్రవణం చేసిన స్త్రీకి రామానుగ్రహం చే సంతతి సత్సంతానం కలుగును. మారీచుడు బంగారు రేడి వలె మారినప్పుడు రాములు వారు సీతతోడు ఇది చంద్రమండములోని మృగము వంటిదని తెలిపారు. ఇది తెలిసిన రాములు వారు మాయాలేడి వెంట ఎందుకు వెళ్ళిరి? దేశ కాలజ్ఞుడగు రాముని అగ్నుడన వలన లేక సర్వజ్ఞుడై భావి కాలమును గుర్తు ఎరిగి మృగం వెంట రాములు వారు వెళ్ళిన ఎట్టి ప్రజ్ఞావంతులైన కొన్ని సమయములందు మంద ప్రజ్ఞులు అగుదనని మానవులకు చాటి చెప్పడానికి ఆదర్శమూర్తి వెళ్ళిన రాములు వారు ఆదర్శమూర్తిగానే అవతరించారు. చంద్రమండలంలోని మృగమును, భూమండలములోని ఈ మృగమును దివ్య మృగములని నిర్ణయించిన రాములు వారు అగ్నుడగున మృగలాంఛనుడు చంద్రుడు. చంద్రమండలంలోని మృగము ఎట్లు చిహ్నమో అట్లే ఇది నామమాత్ర మృగమని అట్లే నామమాత్ర మృగమని నిర్ణయించిన రాములు వారు ఎట్లు అగ్నుడు మత్యత్వ ప్రకటన అనగా నేను సాధారణ మనిషిని అని చూపుతూ ప్రాధాన్యత ఇచ్చుచు తన సర్వజ్ఞత్వమును అవసరమైన చోట వ్యంగ్యంగా చూపు. ఇది రామావతార రహస్యం. సీతాదేవి మాయారామ ఆర్తనాద విషయంలో తీవ్రంగా భయపడి లక్ష్మణుని నింద చేస్తుంది. పతిపై తీవ్ర ప్రేమ ఉన్న స్త్రీల పతివ్రత లక్షణముచే సీతాదేవి ఇట్లు మాట్లాడినది. జటాయువు మరణానంతరం రాములు వారు ఇలా అంటే, ఓ లక్ష్మణ, ధర్మమూర్తులకు సాధువులు మానవ మాత్రుల యందే ఉండునని నియమం లేదు. తిర్యక్ జంతువులు అందున కూడా కలరు అనుట
తిర్యక్ జంతువులందు కూడా కలరు అనుటకు ఈ పక్షిరాజే సాక్ష్యం. రాములు వారు జటాయువుకు మంత్రపూతమకు దహన సంస్కారము కావించను. రాములు వారి చేతి మీదుగా తండ్రి అయిన దశరథ మహారాజుకు అంత్యేష్టి జరిగి ఉండలేదు. అరణ్యముందున్న ఈ పక్షికి మాత్రము ఈ అదృష్టం దక్కింది. రాములు వారు జటాయువును చితి మీద ఉంచి ఇలా అంటారు, యా గతిర్యజ్ఞశీలానా ఆహితాగ్నేశ యాగతి అపరావర్తిన యాచ యాచ భూమి ప్రదాయనం మయాత్వం సమనుజ్ఞాతో గచ్చ లోకాననుత్తమాన్ రుద్రరాజ మహాసత్వ సంస్కృతస్య మయా వ్రజ. వైదికములకు యజ్ఞములు చేసిన వారు ఏ పుణ్యలోకాలకు ఏగుదిరో యుద్ధరంగం నుండి వెనుచూపక మరణం పొందిన వీరులు వీరస్వర్గములను ఎలా అయితే అలంకరింతురో, భూదానము సంగిన దాత ఏ పుణ్యములకు ఏగుదురో ఆ లోకములకు నా ఆజ్ఞచే నీవు వెళ్ళుమని రాములు వారు పలికి. కబద్ధుడు ఇతను సుందర విగ్రహుడు. స్థూల శిరుడను ఋషిని అవమానపరిచి వికృత రూపుడైనాడు. దేవేంద్రుడు యొక్క వజ్రాయుధంచే అతని శిరస్సును ఖండించి ఆ శిరస్సును అతని ఉదర భాగమందు తోసినాడు. ఇంద్రుని అనుగ్రహించి పొట్ట భాగమందున్న ముఖము నుండి ఆహారము తీసుకొంచుండెను. రామలక్ష్మణులు అతని చేతులు నరికివేసి అతని కోరికపై దహనం చేసి, కబంధుడు దివ్య దేహంతో రామ ఋష్యమూకమునకు వెళ్ళి సుగ్రీవునితో స్నేహం చేయము అని చెప్పి, మరియు మతంగ మహర్షి వారి ఆశ్రమం నందు శబరి నీకోసం వేచి ఉన్నది, ఆమెను కలిసి ఆమె ఆతిథ్యం స్వీకరింపమని చెప్పి, ఈ శబరి మతంగముని ఆశ్రమంకు చెందినది. ఈమె ఋషుల వంశమునకు చెందినది కాదు. మహనీయులకు సేవలు నచ్చి పుణ్యశ్రీ అయినది. వేదాంగములను చదివి ఉండలేదు. బ్రహ్మణ్యులైన మతంగ మహర్షి పాదములను ఆశ్రయించి కామ క్రోధాదులను జయించి గురు కటాక్ష పాత్రురాలై రామలక్ష్మణులకు ఫలములు ఇచ్చి పుణ్యలోకములకు వెళ్ళిన ఆటవిక స్త్రీ. రామ, నా గురువులు మతంగ మహర్షి ఆరపెట్టిన వస్త్రములు చూడుము అని ఆయన దివ్య తపస్సు ప్రభావముచే వెలుగులు నందుచు ఉన్న వస్త్రములను చూపెను. అవి చూడుము అని శబరి రామాజ్ఞ తీసుకుని యోగాగ్నితో అగ్నిలో ప్రవేశించినది. మళ్ళా శబరి రాముల వారితో పలికిన మాటలు, రామ, నా గురువులు మతంగ మహర్షి ఆరపెట్టిన వస్త్రములు చూడుము అని ఆయన దివ్య తపస్సు ప్రభావంచే వెలుగొందుచున్నవి అని శబరి రామాగ్నిని తీసుకుని యోగాగ్నితో అగ్నిలో ప్రవేశించింది.
మహర్షులు వెళ్ళిన దివ్యలోకములకు వెళ్ళినది. ఇక్కడ శబరి ఆటవిక స్త్రీ, ఏ వేదములు చదివి ఉండలేదు. కేవలం గురు కటాక్షం మరియు గురుసేవ మరియు గురువు మాటపై సడలిపోని విశ్వాసంతో రామ రాకకై ఎదురు చూస్తూ అనేక సంవత్సరములు గడిపింది. యజ్ఞయాగాదులు చేసి అంతిమమున దివ్యలోకాలకు వెళ్ళిన మహర్షుల వద్దకే శబరి కూడా వెళ్ళింది. దీనిని బట్టి దేవుడు ఒక పక్షము వాడు కాదు అనే వాదన, దీనిని బట్టి దేవుడు ఒక పక్షమే వాడే అనే వాదన వీగిపోయింది కదా. దేవునికి పరిపూర్ణ శరణాగతే ముఖ్యం, వర్ణములు ముఖ్యం కాదు. చివరిగా శ్రీరామచంద్రునికి సీతాదేవితో జరిగిన వివాహము శృంగారం. మందర శూర్పణఖ ఘట్టములందు హాస్యము. ఇష్టము వీడుట అనిష్టము పొందుట అను స్వరూపముగా గల రాజ్య భ్రష్టత దండకారణ్యములకు ఏగుట కరుణం. రావణాదుల యందు రౌద్రము, లక్ష్మణాదుల యందు వీరము. కుంభకర్ణుడు, అతికాయుడు మొదలగు వారి పట్ల భయానకము. కబంధుడు, విరాధుడు మొదలైన వారి పట్ల భీభత్సము. రావణ ఇంద్రజిత్తుల యుద్ధమందు కరదూషణ రాక్షసులను నాశనం చేయటందు అద్భుతం. శబరి, విభీషణుడు, జటాయువు మొదలగు భక్తులందు శాంతరసం. ఇలా రామాయణము నవరసములై కవులందరికీ ముఖ్యమై కూడుకున్న భక్తి మోక్ష కావ్యం. శ్రీరామచంద్రుడే సర్వోత్తమ నాయకుడు. ఈ అరణ్యకాండము గీతాశాస్త్రంలోని భక్తి యోగ సారమే. జై శ్రీరామ్. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేకశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. విశ్వామిత్రాతరంగాయ మిథిలానగరీపతే భాగ్యానాం పరిపాలాయ భవ్యరూపాయ మంగళం. పితృభక్తాయ సతతం భాతృభిः సహ సీతయా నందితాఖిల లోకాయ రామభద్రాయ మంగళం. చక్రసాకేతవాసాయ చిత్రకూట విహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోదారాయ మంగళం. సౌమిత్రిణా చ జానక్యా చాపబాణాసిధారిణే సంసేవ్యాయ సదా భక్ష్యా స్వామినేమ మంగళం. దండకారణ్యవాసా ఖండితామరశత్రవే రుద్రరాజాయ భక్తా ముక్తిదాయ సుమంగళం. సాదరం శబరీ దత్త ఫలమూలాభిలాషినే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం. ఓం యదక్షరపద్భ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. నమోస్తు రామాయ లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయే. నమోస్తు రుద్రేంద్రమానులేభ్యో నమోశ్చంద్రార్కమరుద్గణేభ్యః. యదక్షరపద్భ్రష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా మాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఓం జై ఓం. ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.